హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ మే నెల పెన్షన్ల గురించి ఇప్పుడే అందిన తాజా వార్త. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మే నెల పెన్షనర్ల పే స్లిప్స్ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే డౌన్‌లోడ్ అవ్వడం మొదలైందనమాట. కాబట్టి పెన్షనర్లందరూ కూడా మీ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఎవరైనా ఇంకా చేసుకోనట్లయితే ఆల్మోస్ట్ చాలామంది పెన్షనర్స్ అయితే వారి యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నవాళ్ళు పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోగలరు. ఈసారి పే స్లిప్స్‌లో అయితే కొన్ని మార్పులు రావడం జరిగింది. ముఖ్యంగా సీవీపీ కమ్యుటేషన్ రికవరీ అనేది పునఃప్రారంభం చేశారనమాట. దానికి సంబంధించి అరియర్స్‌ని కూడా ఎవరికైతే వర్తిస్తుందో అరియర్స్‌ని కూడా ఈ మేరకు అయితే రికవరీ చేస్తున్నారు. ప్రారంభించడం అయితే జరిగింది. పెన్షన్ కమ్యుటేషన్ మరియు దాని రికవరీ ప్రక్రియ ఒక వివరణాత్మక సమాచారం తెలుసుకుందాము. పెన్షనర్లు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందుగానే ఏకమొత్తంగా లంప్ సమ్ అమౌంట్ తీసుకోవడాన్ని కమ్యుటేషన్ అంటారు. ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం నిర్దిష్ట కాల వ్యవధిలో నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది. ఈ రికవరీ ప్రక్రియ ఎలా ఉంటుందో వివరంగా చూద్దాము. నెలవారీ రికవరీ ఎలా జరుగుతుంది అంటే ప్రతి నెల పెన్షనర్ యొక్క పెన్షన్ నుంచి 2 రకాల కోతలు ఉండవచ్చు. నెలవారీ కమ్యుటేషన్ ఇది పెన్షనర్స్‌కి కమిట్ చేసుకున్నందుకు గాను ప్రతి నెల వారి పెన్షన్ నుంచి తగ్గించబడే నిర్దిష్ట మొత్తము. ఈ మొత్తం సాధారణంగా 15 సంవత్సరాల పాటు రికవరీ చేయబడుతుంది. అదనపు రికవరీ, అడిషనల్ రికవరీ ఇన్‌స్టాల్‌మెంట్ అండి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా గతంలో సర్దుబాటు చేయవలసిన మొత్తాలు ఉంటే నెలవారీ కమ్యుటేషన్‌తో పాటు అదనంగా కొంత మొత్తాన్ని కూడా రికవరీ చేయవచ్చు. ఉదాహరణకు ఒక పెన్షనర్ విషయానికొస్తే వారి నెలవారీ సాధారణ కమ్యుటేషన్ తగ్గించాల్సిన మొత్తము 6,000 అని అనుకుందాము. అదనంగా గతంలో అడ్జస్ట్ చేయవలసిన లేదా ప్రత్యేకంగా రికవరీ చేయవలసినటువంటి నిర్ణయించిన ఒక మొత్తం ఉంది అనుకుందాము. ఉదాహరణకు 6 నెలల కమ్యుటేషన్ విలువకు సమానమైన మొత్తము 36,000 అవుతుంది. 6,000 ఇంటూ 6 నెలలు 36,000 అవుతుంది. ఈ యొక్క అదనపు రికవరీ చేయాల్సి వస్తే 36,000ను మొత్తాన్ని 12 సమాన నెలవారీ వాయిదాల్లో అనగా రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రతి నెల రికవరీ దాదాపుగా రూ. 3,000 అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే 36,000 డివైడెడ్ బై 12. కాబట్టి ఈ ప్రతి పెన్షనర్ పెన్షనర్‌కు ప్రతి నెల ఈ విధంగా పెన్షన్ నుంచి కొంత మొత్తం రికవరీ అయ్యేది. నెలవారీ కమ్యుటేషన్ రెగ్యులర్ కమ్యుటేషన్ అమౌంట్ 6,000 అదనపు రికవరీ అంటే అరియర్స్ అనుకోవచ్చు. ఇది ఒక రూ. 3,000 ప్లస్ 3,000 మొత్తం నెలవారీ రికవరీ రూ. 9,000 అవుతుంది. ముఖ్య అంశాలు. ఇక్కడ పెన్షనర్ మరణిస్తే ఒకవేళ కమ్యుటేషన్ రికవరీ జరుగుతున్న సమయంలోనే అంటే ఒక నెల కట్టి తర్వాత పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి చెల్లించే ఫ్యామిలీ పెన్షన్ నుంచి ఎటువంటి కమ్యుటేషన్ రికవరీ అనేది చెయ్యరు. అంటే పెన్షనర్ మరణాంతరం కుటుంబ పెన్షనర్‌పై ఈ రికవరీ భారం అయితే ఉండదు. కమ్యుటేషన్ కాలపరిమితి 15 సంవత్సరాలు. ముగింపు దశలో సాధారణంగా కమ్యుటేషన్ రికవరీ 15 సంవత్సరాల కాలానికి ఉంటుంది. ఒకవేళ 15 సంవత్సరాల కాలపరిమితి మరో 2 లేదా 3 నెలల్లో ముగుస్తుంది అనేది అనుకుందాము. ఉదాహరణకు 14 సంవత్సరాలు, 9 నెలలు లేదా 10 నెలలు పూర్తయింది. అలాంటప్పుడు మిగిలిన 2 లేదా 3 నెలలకు సంబంధించిన కమ్యుటేషన్ మొత్తాన్ని ఒకేసారి అయితే రికవరీ చేస్తారనమాట. చివరిలో 15 సంవత్సరాల చివరిలో ఎంతైతే అమౌంట్ ఉందో ఒకేసారి అంటే 15 ఏళ్ల లోపల ఈ యొక్క కమ్యుటేషన్ రికవరీ ప్రాసెస్ అనేది పూర్తి అవ్వాలి. చివరగా ఏమైనా మిగిలి ఉంటే అది మొత్తం తీసేస్తారనమాట. ఒకటేసారి రికవరీ చేస్తారు. ఉదాహరణకు 6,000 చొప్పున కమ్యుటేషన్ రికవరీ అవుతుంది ప్రతి నెల. చివరి 3 నెలలు మిగిలిపోయాయి. 15వ సంవత్సరం అయిపోతుంది. 15 సంవత్సరాలు అయిపోతాయి అనగా 3 నెలల అరియర్స్ మిగిలిపోయాయి అనుకుందాం. అంటే రూ. 18,000. ఈ మొత్తాన్ని ఒకేసారి రికవరీ చేసి ఆ తర్వాతి నెల నుంచి కమ్యుటేషన్ రికవరీని పూర్తిగా అయితే నిలిపివేస్తారు. దీనివల్ల పెన్షనర్ పూర్తి పెన్షన్‌ను ముందుగానే పొందగలుగుతారు. గమనిక: పైన తెలిపిన వివరాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. కమ్యుటేషన్ మరియు దాని రికవరీకి సంబంధించిన నిర్దిష్ట నియమ నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు మరియు వ్యక్తిగత కేసుల ఆధారంగా మారవచ్చు. కావున
పెన్షనర్లు తమకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి లేదా ట్రెజరీ కార్యాలయాన్ని అయితే సంప్రదించడము మంచిది. సో, ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క పే స్లిప్‌లో వచ్చిన అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్.